హాయ్ అండి, వెల్కమ్ టు సుభాషిణి టాక్స్. ఫినాన్షియల్ గోల్స్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఫినాన్షియల్ గోల్స్ని ఒక పేపర్ మీద రాసుకోవాలి. అసలు ఎందుకు ఈ ఫినాన్షియల్ గోల్స్ మనం రాసుకోవాల్సి ఉంటుంది అంటే కనుక మనం మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అలాగే ఫినాన్షియల్ గోల్స్ ఒక పేపర్ మీద రాసుకోవడం వల్ల వాటిని అచీవ్ చేయడం కోసం మనం ఆలోచించడం మొదలు పెడతాం. అంటే ఇప్పుడు పర్సన్ టు పర్సన్ ఫినాన్షియల్ గోల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం. ఒకతనికి అయితే కనుక మంచి జాబ్ ఉంది, మంత్లీ ఒక 1 to 2 lakhs శాలరీ ఎర్న్ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తికి బిజినెస్ ఉంది, మల్టిపుల్ రిసోర్సెస్లో మనీని ఎర్న్ చేస్తున్నాడు అనుకుందాం. అయితే కనుక ఏ అనే వ్యక్తి మంత్లీ ఎర్న్ చేయడం వల్ల తన పాప కోసం, అంటే లాంగ్ టర్మ్లో తన పాప మ్యారేజ్ చేసి మంచిగా సెటిల్మెంట్ అవ్వాలి అంటే కనుక ఎంత మనీ అవసరం అవుతుంది అంటే ఒక 15 years ఎస్టిమేట్ చేసి ఈరోజే ఎంత మనీని మనం సేవ్ చేయడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ స్టార్ట్ చేస్తే ఆ రోజు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ టైంకి ఎంత రిటర్న్స్ వస్తాయి. ఇలా మనం ఎస్టిమేట్ చేసి ఈ రోజే సేవ్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలాగే బి అనే వ్యక్తికి ఒక అబ్బాయి అన్నాడు అనుకుందాం. అతను అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాడు. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే కనుక ఎల్కేజీకి, యూకేజీకి, అలాగే 10th class అయిపోయేసరికి లక్షల్లో ఖర్చు ఉంటుంది. ఇక అబ్రాడ్ వెళ్ళి పెద్ద చదువులు చదవాలంటే లక్షలు కాదు, ₹1,00,00,000 కావాల్సి ఉంటుంది. అలాంటి మనీని మనం రిటర్న్స్గా పొందాలి అంటే ఒక 15 years తర్వాత మనం ఈరోజు అతనికి మల్టిపుల్ రిసోర్సెస్ ఉండటం వల్ల ల్యాండ్లో కావచ్చు, లేదు అంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వచ్చు, లేదా మంత్లీ సేవ్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ. అప్పుడు ఆఫ్టర్ 15 years తర్వాత చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళ అబ్బాయి భవిష్యత్తు అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా మనం ఫినాన్షియల్ గోల్స్ని మనం పేపర్ మీద రాసుకోవాలి. ఇలా పిల్లల కోసమే కాదు, మన రిటైర్మెంట్ కోసం మనం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కనుక ఓల్డ్ ఏజ్ టైంలో మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ని అందుకు సాల్వ్ చేసుకోవాలంటే మనం సర్టెన్ మనీని మన కోసం కూడా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ ఫినాన్షియల్ గోల్స్ని ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసుకుంటే ఖచ్చితంగా మనం వాటిని అచీవ్ చేయడం కోసమైనా కూడా కష్టపడి మనీని ఎర్న్ చేసి సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తామన్నమాట. అలాగే మీ ఫినాన్షియల్ గోల్స్ ఏంటి అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.